ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ను ఖండించారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. అర్ధరాత్రి భయాందోళనకు గురి చేస్తూ అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. పోలీసులు అతిగా వ్యవహరించారనే అభిప్రాయం కలుగుతోందన్నారు. ఎన్టీవీ ఆఫీస్కి వెళ్లి సంఘీభావం తెలియజేశారు కొమ్మినేని శ్రీనివాసరావు. తోటి జర్నలిస్ట్ని ఒక టీవీ ఆర్గనైజేషన్ మీద పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం అది పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే పోలీసులు అతిగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది. కేసు గురించి నోటీసులు ఇచ్చి విచారణ చేయటం ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత నిజంగా ఎవరైనా బాధ్యులు అనుకుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే చేయవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఏపీలో ఉన్న రెడ్ బుక్ దిక్కుమాలిన గోల ఇక్కడ కూడా వస్తోందా అన్న అనుమానం కలుగుతూ ఉంది. జర్నలిస్టుల మీద ఎవరిని పెడితే వాళ్ళని అరెస్ట్ చేయటాలు అట్లా ఆ పరిస్థితి ఇక్కడ తెచ్చుకోకూడదని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పు జరిగితే కేసు పెట్టద్దని కూడా ఎవరు అనం. కానీ ఈ తరహాలో అర్ధరాత్రిగాడు వెళ్లి ఒక జర్నలిస్టుల్ని భయభ్రాంతులు చేసి కుటుంబాలను భయభ్రాంతులు చేసి వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు, రోజువారీ ఉద్యోగాలు చేసుకునే వాళ్లే కదా, వాళ్ళని ఎందుకు ఇంత టెర్రరైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది నాకున్న ప్రశ్న. అలాగే సోదాలు పేరుతోటి మొత్తం స్టాఫ్ని చేయటం ఇదంతా కూడా కొంచెం నాకు ఇబ్బంది అనిపించి సంఘీభావం తెలపటం నాకు ధర్మం అనిపించి వచ్చాను.